హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చేపల ఫ్రై చేశాను. వీడియో మొత్తం చూసి చేపల ఫ్రై కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చేపలు ½ కిలో తీసుకున్నాను, పసుపు, 1 స్పూన్ బియ్యం పిండి, అల్లం తెల్లగడ్డ పేస్టు, కారం, ఉప్పు, గరం మసాలా, నూనె. ఇప్పుడు ఇవన్నీ చేపలు ఎలా కలపాలో చూద్దాం. చేపల్ని శుభ్రంగా ఉప్పు వేసుకొని నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ½ కిలో చేపలు, కారం, ఒక స్పూన్ కారం, ½ స్పూన్ పసుపు, ½ స్పూన్ బియ్యం పిండి, అల్లం తెల్లగడ్డ పేస్టు 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా పొడి ½ స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ బాగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ మసాలా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతా నీట్గా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న మసాలాన్ని ఒక్కొక్క ముక్క తీసుకొని ఈ ముక్కకి బాగా పట్టించాలి. బాగా 2 వైపులు ముక్కను తిప్పుకుంటూ బాగా మసాలా అంతా బాగా కలపాలి. ఇట్లాగా ఒక్కొక్క ముక్కను తీసుకొని ఒక్కొక్క ముక్కకి బాగా ఈ మసాలా అంతా పట్టేటట్టు కలిపి ఇవి 1 గంట పాటు పక్కన పెట్టుకుంటే ఈ మసాలా అంతా బాగా పడుతుంది. బియ్యం పిండి ఎందుకు వేసానంటే ఈ మసాలా అంతా నూనెలో ఇడిపోకుండా చేపకే పట్టుకునేదానికి బియ్యం పిండి వేసాను. మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే తీసేసేయండి. నేనైతే ఈ మసాలా అంతా నూనెలో ఇడిపోకుండా ఉండటానికి కొంచెం బియ్యం పిండి వేసాను. అదే మీరు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నేను బియ్యం పిండి ఉంది అందుకని బియ్యం పిండి వేసాను. దీనిలో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర నిమ్మకాయ లేదు అందుకని నేను నిమ్మరసం వేయడం లేదు. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే సగం దబ్బ నిమ్మకాయ పిండుకోండి. చూడండి, ఇట్లాగే ఇది మసాలా అంతా చేపలకంతా పట్టించేసేయాలి. చేపలు ఇలా సన్నగా కోసుకుంటే ఫ్రైకి బాగుంటాయి. అదే లావు కనుకో లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా సన్నగా కనుక కట్ చేయించుకుంటే మసాలా బాగుంటుంది. చేప బాగా మసాలా అంతా బట్టి బాగుంటుంది. చూడండి, చేప ముక్కలకి అంతటికి బాగా పట్టింది కదా. చూడండి, మసాలా 2 వైపులు చేపకి ఇలా రావాలి. ఇట్లాగా 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఇవి 1 గంట నానాక ఫ్రై చేసుకుందాం. గంట నానిన దానివల్ల ఏంటంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ మసాలా అంతా చేపకి బాగా పడుతుంది. అందుకు 1 గంట పాటు నానబెట్టుకుంటున్నాను. గంట ముందు నానబెట్టుకున్న చేపలు ఇప్పుడు మూత తెచ్చి చేపలు బాగా నానాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేపలు వేయించుకునే సరిపడంత నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక చేపలు అందులో వేసుకో. నూనె బాగా వేడైంది కదా. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు నూనెలో వేస్తా. చూడండి, ఇలా ఒక్కొక్క చేప నూనెలో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా చేపలు వేసాం కదా. ఈ చేపల్ని ఒక 5 నిమిషాలు కలిపెట్టకుండా నూనెలో వేయించుకోవాలి. ఎందుకంటే ఎమ్మటే కలిపెడితే అది ముక్కలు నలిగిపోతాయి. కలిపెట్టకుండా ఒక 5 నిమిషాలు అట్లాగే ఏగనివ్వాలి. చేపలు బాగా ఏగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క చేపని రివర్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్క చేపని రివర్స్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాలు కలిపెట్టకుండా ఉంటే ఇలాగా అడుగు అంటుకోకుండా చేప ఇరిగిపోకుండా ఏ చేప ఆ చేప ఇట్లాగా నీట్గా అవుతుంది. ఇవి మళ్ళీ ఇట్లాగా కాసేపు వేయించుకుందాం. చూడండి, ఇవి ఇంకా ఆగలేదు. 2 వైపులు ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. అప్పుడు బాగుంటాయి. చేప 2వ వైపు రివర్స్ చేసుకోవాలంటున్నాను. చూడండి,
రెండో వైపు కూడా బాగా కాలింది. ఇలా ఎర్రగా వచ్చేదాకా వేయించుకుంటే చేప బాగుంటుంది. లేదంటే లోపల మెత్తగా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా ఎర్రగా రావాలి. చేప బాగా వేగింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వేగిందో చూడండి. ఇట్లా ఎర్రగా రావాలి. ఇప్పుడే చేప బాగుంటుంది. చేప వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన చేపలు కొరవి కూడా అట్లాగే ఒక్కో చేపని వేసుకుంటున్నాను. ఇంకా ముక్కలన్నిటిని కూడా ఇలాగే వేసుకున్నాను. ఇవి కూడా ఒక 5 నిమిషాలు కలిపెట్టకుండా ఎట్లాగా ఉంది.